నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే కండిషనల్ రెండరింగ్. ఓకే. అసలు కండిషనల్ రెండరింగ్ అంటే ఏంటి? ఓకే. సో కొద్దిగా నోట్స్ రాద్దాం. కండిషనల్ రెండరింగ్ rendering.js అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను జస్ట్. ఓకే, ఇక్కడ నోట్స్ రాస్తాం, లేకపోతే ఈ కాంపోనెంట్ యూజ్ చేద్దాం, లేకపోతే చేంజ్ చేద్దాం. అసలు కండిషనల్ రెండరింగ్ అంటే ఏంటి, అసలు ఎందుకు వాడుతాం అనేది ఇంపార్టెంట్. ఓకే. సో కండిషనల్ రెండరింగ్ అంటే ఏంటంటే ద conditional rendering in React, okay, allows us to render the different UI element the based on the condition. అంటే మనం ఈ యూఐ ఎలిమెంట్స్ ఉంది కదా, కాంపోనెంట్స్. అంటే ఈ ఎలిమెంట్ రెండర్ అనేది బేస్డ్ ఆన్ ది సర్టెన్ కండిషన్. ఓకే. అంటే ఏంటి, ఒక కండిషన్ లో నేను ఒకటి రెండర్ చేయాలనుకుంటున్నాను, ఇంకో కండిషన్ లో ఇంకోటి రెండర్ చేయాలనుకుంటున్నాను. ఓకే. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈ కండిషనల్ రెండరింగ్ అనేది మనం కోడ్లు రాస్తాం. ఓకే. సో ఇట్ ఈస్ పవర్ఫుల్ ఫీచర్ టు ఎనేబుల్ అస్ టు క్రియేట్ ఏ డైనమిక్ అండ్ ఇంటరాక్టివ్ యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట. అంటే ఏంటంటే ఆ, చాలా వేస్ ఉంటాయి. దెర్ ఇస్ సెవరల్ వేస్ టు ఇంప్లిమెంట్ ది కండిషనల్ రెండరింగ్ ఇన్ ద రియాక్ట్. ఓకే. అండ్ యూజింగ్ ది ఈఫెల్ స్టేట్మెంట్ వాడచ్చు, టెర్నరీ ఆపరేటర్ వాడచ్చు, లాజికల్ ఎంటర్ ఆపరేటర్ వాడచ్చు. సో దీస్ ఆర్ ది మనం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇలా త్రీ కండిషన్స్ యూజ్ చేసి మనం రెండరింగ్ చేస్తాం. అసలు ఏంటంటే అసలు రెండరింగ్ అంటే ఏంటి, అసలు ఎందుకు కండిషన్ రాయాలనేది మీకు క్వశ్చన్ వస్తుంది. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన స్విచ్ కేసులో కూడా రెండరింగ్ చేయొచ్చు అండి. దర్ ఇస్ యూజింగ్ స్విచ్ కేసు కూడా మనం రెండరింగ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఉంది, ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో ఫర్గెట్ అబౌట్ దాట్. ఫస్ట్ మనం ఏంటంటే ఇంకోటి కూడా చేయొచ్చు, ఎలిమెంట్ వేరియబుల్ అని ఉంది కదా. సో దర్ ఇస్ డిఫరెంట్ వేస్ ఆఫ్ రెండరింగ్ ది ఎలిమెంట్. అసలు ఎందుకు వాడుతాం మనం, అసలు ఎందుకు కండిషన్ రెండరింగ్ యూజ్ చేయాలి? సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కండిషన్ రెండర్ అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ మీరు ఓపెన్ చేశారు. ఫస్ట్ ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీకు లాగిన్ వస్తుంది. లాగిన్లో మీరు ఆ, ఏం చేస్తారు, లాగిన్ అవుతారు. ఓకే. ఎంటర్ ది యూజర్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్, దెన్ ఇట్స్ గోయింగ్ టు ది హోమ్ పేజ్. ఇది జనరల్ సినారియో, ఇది ఫస్ట్ స్టెప్. ఓకే. అంటే ఏంటి, యూజర్ లాగిన్ అయ్యాడో లేదో తెలుసుకొని లాగిన్ స్క్రీన్కి వెళ్ళాలి. యూజర్గా ఆల్రెడీగా లాగిన్ అయితే డైరెక్ట్గా ఏంటి, హోమ్ పేజ్ లోడ్ అవ్వాలి. అంతేనా? హోమ్ స్క్రీన్ అనేది మనకు లోడ్ అవ్వాలి. అంటే ఏంటి, మనం ఎక్కడో ఒక దగ్గర కండిషన్ రాయాలి. మన బేస్డ్ ఆన్ కండిషన్ ఇది లాగిన్ అనేది రెండర్ అవ్వాలా, హోమ్ అనేది రెండర్ అవ్వాలా అన్నది మనం నేర్చుకుంటాం. ఇదండి కండిషన్. ఇలాంటి సినారియోలో మనం కండిషన్ రెండరింగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఈ కండిషనల్ రెండరింగ్ అనేది ఎన్ని విధాలుగా వాడుతాము, అసలు ఏంటి ఏంటి అంటే నేను ఆల్రెడీగా మీకు ఒక కొన్ని రాశాను, స్విచ్ స్టేట్మెంట్ వరకు రాశాను. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే కాంపోనెంట్ ఏంటంటే, సో కాంపోనెంట్ వేరియబుల్ ఇదొక వేరియబుల్స్. అండ్ దీస్ ఆర్ ది డిఫరెంట్ వే టు రెండర్ ది రియాక్ట్ కాంపోనెంట్ అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం, చిన్న చిన్నగా రాద్దాం ఒక్కొక్కటి. అంటే నేను ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఏ విధంగా కండిషనల్ రెండరింగ్ చేశాను, టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసి ఏ విధంగా రెండర్ చేశాను, స్విచ్ కేస్ యూజ్ చేసి ఎలా రెండర్ చేశాను, అంటే లాజికల్ ఆపరేటర్ యూజ్ చేసి ఏ విధంగా రెండర్ చేశాను అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే మనం రెండరింగ్ అంటే ఏంటి, బేస్డ్ ఆన్ ద కండిషన్ మనం కాంపోనెంట్ రెండర్ చేస్తాము. ఇలాగ రెండర్ చేయొచ్చు, ఇఫ్ఎల్ స్టోర్ రాయొచ్చు, టెర్నరీ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, స్విచ్ కేసు, కాంపోనెంట్ వేరియబుల్. ఎన్ని విధాలుగా అయినా మనం ఈ ఎన్ని ఈ ఆల్ వేర్స్ లో మనం రెండరింగ్ అనేది కాంపోనెంట్ ని రెండర్ చేయొచ్చు. దిస్ ఈస్ ది కండిషనల్ రెండరింగ్. నేను నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తానంటే ఒక్కొక్కటి కండిషన్ ఇఫ్ ఎల్స్ తో ఎలా కండిషన్ చేస్తాను, అలా డిఫరెంట్ టెర్నర్ ఆపరేటర్ ఏ విధంగా చేస్తాను అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.